పంచభూతాల సాక్షిగా తెలంగాణ ప్రజల సాక్షిగా వాయ్యా కేసీరావయ్యకు సీఎం రేవంత్ అయ్య ఏదో బహుమతి ఇవ్వబోతున్నాడు, రిటర్న్ గిఫ్ట్ అట. మరి కథ మాత్రం ఏందో ఎటువంటి సంగతో చూద్దాం. పని రామా ఓడలు బండ్లు అయితే ఈ బండ్లు ఓడలైతే అంటే గిదే కావచ్చు. ఆనాడు అవతల పార్టీ వాళ్ళు తొందరగా కారెకురా అని అనిపించేటట్టు కేసీరావు పరిపాలన సాగించి ఉన్నోళ్లను లేనోళ్లను అడ్డగోలు గాలాలేసి కారులో సరిపడ ఎక్కించుకొని రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి సిఎల్పిని బీఆర్ఎస్లో విలీనం చేసుకొని కతిమ్మ కాంగ్రెస్ లీడర్లకు సుక్కలు చూపించిండులా కేసీరావు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్లో 38 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 30 మంది ఎమ్మెల్యేల దాకా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటేందుకు తయారుగా ఉండేసరికి 26 మంది ఎమ్మెల్యేలు వచ్చినా చాలు నాకు అన్నట్టు బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయించి కేసీరావుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి సుక్కలు చూపించాలని చూస్తున్నట్టులా సీఎం రేవంత్ రెడ్డి. చూసినారులా కథ ఏడికొచ్చిందో. కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టించారో నాకు తెలియదు, కానీ అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు అన్నట్టుగా ఎన్ని జిమ్మిక్కులతోటి రాజకీయ కాలం కదులుతుందో చూడు ఇది. అందుకనే అన్నట్టు రేష కొన్నాళ్ళు అత్తకాలం కొన్నాళ్ళు కోడల కాలం అని.